నమస్తే వెల్కమ్ టు దక్షిణ టీవీ ఈరోజు మనకు స్పెషల్ అతిథి చెప్పాలంటే విశిష్టమైన అతిథి మాకు చార్టర్డ్ అకౌంటెంట్ నాగార్జున రెడ్డి సార్తో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో లేదా భారతదేశ వ్యాప్తంగా పార్లమెంట్ ఎలక్షన్ కావచ్చు ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ శాసనసభ ఎలక్షన్స్ కావచ్చు వీటి మీద అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది ఎలా ఉంది సార్తో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను చర్చించి ఆ సార్ యొక్క అభిప్రాయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ వెల్కమ్ టు దక్షిణ టీవీ సార్ థ్యాంక్ యూ హైదరాబాద్లో ఇన్ని పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ రావడానికి కారణం ఏంటంటే ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడి తీసుకొచ్చారు. మెడ్రాస్ నుంచి మేము విడిపోయాము, అగ్రికల్చర్ బేస్డ్ మాకు ఇండస్ట్రీస్ లేవు. వాళ్ళేమో యూనివర్సిటీస్ పెట్టుకున్నారు, చదువుకున్నారు, ఇండస్ట్రీస్ తీసుకెళ్లారు. మాకు ఇండస్ట్రీస్ లేవు, మీరు ఇచ్చి తీరాల్సిందని కూర్చున్నారు. హెచ్ఎంటి, హెచ్సిఎల్, డిఆర్డిఎల్, డిఎల్ఆర్ఎల్ ఇన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి. అన్ని హైదరాబాద్కి వచ్చేసారు. ఈవెన్ విశాఖ ఉక్కు కూడా ఆ టైంలో వచ్చింది కదా, 1972లో వచ్చింది కదా. సో అందుకని వాళ్ళ మంచి పనులే చేశారు. కానీ రామారావు గారు వచ్చినప్పుడు ఏమైందంటే చరిష్మా అట్లాంటిది ప్రజలకి ఒక రకంగా చెప్పాలంటే విసుగు పుట్టిపోయింది. ఓకే, అదేవిధంగా చంద్రబాబు నాయుడు 14 నుంచి 19 వరకు పరిపాలిస్తే జనాలకు విసుగు పుట్టిపోయింది. అందుకనే 151 సెంట్రల్ గవర్నమెంట్లో కూడా 2014లో కూడాను కాంగ్రెస్ వాళ్ళంటే విసుగు పుట్టిపోయింది కాబట్టి బీజేపీ వాళ్ళకి 282 వచ్చినాయి. ఓకే, తర్వాత 303 వచ్చినాయి సార్. ఈసారి కూడా 300 తక్కువ వస్తాయి. ఓకే సార్. వరస్ట్ సిచ్యువేషన్లో 250 వచ్చినా జగన్మోహన్ రెడ్డికి ఒక 20 ఎంపీ సీట్లు వస్తే 270 అవుతాయి. ఇచ్చేస్తాడు సార్ అక్కడ ఎట్లాగో. చంద్రబాబు నాయుడికి మిగిలిన 5 వచ్చినాయి అనుకోండి, ఈయన కూడా మోడీకి సపోర్ట్గా. సార్ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎవరికి వచ్చినా చివరికి అల్టిమేట్గా వెళ్ళేది మాత్రం మోడీ కాడికే వెళ్తాయి సార్. అంతే కదా, అదర్ దాన్ కాంగ్రెస్. అంతే. ఈ దేశంలో కాంగ్రెస్ కాకుండా వచ్చిన ఏ సీట్ చంద్రబాబు నాయుడు గారు బీజేపీ తోటి అదే విధంగా అనుబంధాలు పెట్టుకున్న దేనికయ్యా బాబు అంటే వాళ్ళు ఏదో చెప్తారు కానీ రాష్ట్ర అభివృద్ధి కోసమో అంటారు, సంక్షేమం అని కూడా అనరు. రాష్ట్ర అభివృద్ధి కోసమో, తెలుగువాడి పరువు నిలబడం కోసమో, తెలుగువాడి దమ్మేందో చూపించడం కోసము, తెలుగువాడి తటాకా చూపించడం కోసం అంటారు కానీ ఇవన్నీ పచ్చి అబద్ధాలు. చంద్రబాబు నాయుడు వెళ్ళి వాళ్ళ కాళ్ళు గడ్డాలు పట్టుకుంది ఎందుకంటే 17A చాలా సీరియస్ కేసు అది. 371 కోట్ల కేసు అనేది చాలా సీరియస్ కేసు అది. ఇన్నర్ రింగ్ రోడ్డు దీని తాత ఇవన్నీ కదబ్బా నీకు ఎప్పుడో 30 ఏళ్ల కింద జరిగిన ఏలేరు స్కామ్ ఇంకా స్టే ఆర్డర్లోనే ఉన్నాడు. అట్లా చెప్పుకుంటూ కనుకపోతే చాలా ఉన్నాయి. ఇంకా విచిత్రం ఏం తెలిసిన నిన్న కాక మొన్ననే కదా వచ్చింది, సుప్రీంకోర్టులో డెసిషన్ వచ్చింది కదా, ఎలక్టరల్ బాండ్స్ కి సంబంధించింది వచ్చింది, లిస్ట్ ఇవ్వాల్సిందే అన్నారుగా. అవును సార్. అలా డెసిషన్ ఇచ్చి అమౌంట్ ఎంతెంత వచ్చింది, ఏ పార్టీకి ఎంత వచ్చింది చెప్పడానికి ముందే లాస్ట్ టైం 27 కోట్లు అని ఫిగర్ వచ్చిందా, అచ్చెన్నాయుడు గారు చెప్పేశాడు ఎలక్టరల్ బాండ్స్ రూపంలో మాకు వచ్చిందండి అన్నాడు. అవును వచ్చింది చెప్పాడు కదా, అయిపోయింది కదా. ఇప్పుడు స్కిల్ స్కామ్ అమౌంట్ కూడా ఎలక్టరల్ బాండ్స్ కింద వచ్చిందని కూడా చెప్పారు కదా సార్. మరి అదే మరి అక్కడే తేలిపోలా. కానీ ఎన్వి రమణ ఉన్నప్పుడు వీళ్ళందరూ ఏమనుకున్నారంటే మార్గదర్శి రామోజీరావు గారు నా కేసు కొట్టేస్తాడు, చంద్రబాబు నాయుడు నా అమరావతి కేసు కొట్టేస్తాడు సంగతి సమాచారం అనుకున్నారు. అవన్నీ ఏం కుదరలా. ఆయన ఏం చేశాడంటే చాలా తెలివిగా చంద్రబాబు నాయుడు రామారావుని వెండిపోటు పొడిచి ఏ విధంగా అధికారంలోకి వచ్చాడో ఈ ఎన్వి రమణ గారు కూడాను మంచి పొజిషన్కి వచ్చిందాక చాలా చక్కగా ఉన్నాడు. మంచి పొజిషన్కి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడుకి వెండిపోటు పొడిచేశాడు, సంబంధం లేనంత దూరంగా వెళ్ళిపోయాడు. అంతే. అందుకనే ఎన్వి రమణ ఎక్కడ ఏం మాట్లాడుతాడు, గుండె మింగేవాడు ఉంటే గుళ్ళో లింగాన్ని మింగేవాడు కూడా ఉంటాడా ఉంటాడు. మరి అదే జరిగింది. నెక్స్ట్ ఇంకా సో బీజేపీ రావడం దేశానికి మంచిదా కాదా? ప్రస్తుతానికి మంచిదే. ప్రస్తుతానికి వద్దు సార్, నాకు లాంగ్ కావాలి, కొంచెం విశ్లేషణగా చెప్పండి. అదే లాంగ్ అంటే కుదరదు. అంటే 5 ఏళ్ళ 10 ఏళ్ళ 15 అంటే మానిటైజేషన్ ఇప్పుడు ఈ జాతీయ సంస్థల అమ్మకాన్ని కొంచెం వ్యతిరేకిస్తున్నాం సార్. అంటే నేషనల్ కంపెనీస్ పోవడం మరీ అన్యాయంగా సార్. ఇప్పుడు బిహెచ్ఎల్ అమ్ముతానంటాడు, హెచ్ఏఎల్ అమ్ముతానంటాడు, టాటా మన విశాఖ స్టీల్ అమ్ముతానంటారు. అమ్మితే మీకేందంటారు నష్టం? ప్రజలకు జాతీయ సంస్థలు లేకుండా పోవడం మంచిది కాదు కదా సార్. ఎవరు చెప్పారు మీకు? బ్యాంకులు విలీనం కూడా అట్లాగే జరిగితే ఇప్పుడు ఎవరు చెప్పారు మీకు నష్టం అని? నేను అంటున్నాను సార్. అంటే ఎట్ట కుదురుతుంది? దాని గురించి విశ్లేషించేవాళ్ళు చెప్పేవాళ్ళు మేధావులు చెప్పాలా, చంద్రబాబు నాయుడు కాసుమా. ఆ రోజుల్లో ఏం చేశారంటే ప్రజల దగ్గర డబ్బులు లేవు, ఇండస్ట్రియలిస్టుల దగ్గర కూడా డబ్బులు లేవు సార్. కానీ దేశము ఆర్థికంగా కనుక అభివృద్ధి చెందాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్న ఫ్యాక్టరీస్ ఉండాలన్న ఉద్దేశంతో ఐఐటీలు పెట్టారు సార్, ఐఐఎంలు పెట్టారు, విద్య, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పెట్టారు వైద్యం కోసం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అనేటువంటిది టాటాస్ పెట్టారు, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు తీసేసుకున్నారు. రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కూడా కొన్ని ఉండేవి. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి రీజనల్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ అని పెట్టారు. ఓకే సార్. ప్రజల జేబుల్లో డబ్బులు లేవు కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే వాళ్ళకి వచ్చిన 100 రూపాయల ఇన్కంలో ఒక 10 రూపాయలు తీసి పక్కన పెట్టి ఈ బిహెచ్ఎల్ లాంటివన్నీ కట్టారు. ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది,
మనం సొంతగా మిషన్ తయారు చేసుకుంటున్నాం, వేరే వాళ్ళ మీద ఆధారపడేటువంటి పని లేదు. దేనికైనా సరే నీకు ఫస్ట్ ఐరన్ స్టీల్ కావాలా లేదా? అవును సార్, రెండు కావాలి. రైల్వే లైన్లు వేసుకోవాలన్నా ఇంక దేనికైనా స్టీల్ లేని ఏం జరగదు సార్ ఇప్పుడు. అందుకని సేల్ పెట్టారు. అవును సార్. పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ కనుక తీసుకురావాలంటే నీకు పోర్ట్స్ కావాలి కాబట్టి విశాఖపట్నము, బాంబే ఇలాంటి పోర్ట్స్ పెట్టారు. ఆ వచ్చినటువంటి స్టీల్ ఫ్యాక్టరీలో నుంచి, స్టీల్స్లో నుంచి బయటకు వచ్చినటువంటి వాటిని పెట్టే కదా BHEL వాళ్ళు తయారు చేసేది. దేనికోసం? ఎలక్ట్రిసిటీ కోసం. అవును సార్. అలా ప్లానెడ్గా చేసుకొచ్చారు. 5 years పంచ ప్రణాళిక. సరే చంద్రబాబు నాయుడు 2047 అంటాడు, దిక్కుమాలని తీసేయి. పంచవర్ష ప్రణాళికలు ఆ విధంగా చేశారు. నాగార్జున సాగర్, బాక్రానంగల్, హిరాకుడ్ అగ్రికల్చర్ కోసం చేశారు. సో అగ్రికల్చరు, ఎడ్యుకేషను, ఇండస్ట్రియలైజేషన్, ఇండస్ట్రీస్, బ్యాంక్స్ని ఎందుకు నేషనలైజ్ చేశారంటే, నేను ఇందిరాగాంధీతో ఒకసారి మాట్లాడినప్పుడు ఇదే క్వశ్చన్ వచ్చింది. మేడం మీరు బ్యాంక్స్ నేషనలైజ్ చేశారని చెప్పి జనాలందరూ తిట్టుకుంటున్నారండి. అప్పుడు నేనంతా నా వయసు అంతా తిప్పి కొడితే 21 years, బీకామ్ ఫైనల్ ఇయర్లో ఉన్నాను నేను. అడిగితే ఇఫ్ ఐ కుడ్ నాట్ నేషనలైజ్ ద బ్యాంక్స్, ద డిపాజిటర్ షుడ్ హ్యావ్ బీన్ ఆన్ ద రోడ్స్ అన్నది. మరి అంతే కదా, కరెక్టే సార్. చూసాంగా మనం. ఇప్పుడు నేషనలైజ్ బ్యాంక్ ఏమైందో చూసాము, బ్యాంక్స్ అన్ని ఏమైనా ప్రైవేట్స్ అన్ని. కానీ ఇప్పుడు నేషనలైజ్డ్ బ్యాంకుని మెర్జ్ చేయడం వల్ల వచ్చే ఒక అడ్వాంటేజ్ ఏంటి సార్? బిగ్గర్నెస్. అంటే అది బిగ్గర్నెస్ అనేది దానివల్ల నేషనలైజ్డ్ బ్యాంక్స్ అనేటువంటిది డిఫరెంట్ ప్రాంతాల్లో ఉన్నట్టే నేషనలైజ్డ్ బ్యాంక్స్. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, ఈ రెండు కూడా మెడ్రాస్ బేస్డ్. అవును సార్. పంజాబ్ నేషనల్ బ్యాంకు, తర్వాత ఏమో పంజాబ్ అండ్ సిండ్ బ్యాంక్స్ అనేటువంటిది అక్కడే. అలహాబాద్ బ్యాంక్ అనేటువంటిది యూపీకి సంబంధించి. బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటిది, బ్యాంక్ ఆఫ్ బరోడా అనేటువంటిది గుజరాత్, మహారాష్ట్రకి సంబంధించినటువంటి. కెనరా బ్యాంకు, సిండికేట్ బ్యాంక్ అనేటువంటిది కర్ణాటకకి సంబంధించి. ఆంధ్ర బ్యాంక్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్. ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న ప్రైవేట్ బ్యాంక్స్ కదా. ఒక ప్రాంతానికి సంబంధించిన దాన్ని కనుక తీసుకుంటే మాయే ఎందుకు తీసుకుంటారు అని అంటారు. అందుకని ఏం చేశారంటే అన్ని బ్యాంక్స్ తీసేసుకున్నారు. ఒరిజినల్గా బ్యాంక్ ఏదంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే. మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ప్రైవేట్ బ్యాంక్ ఒకప్పుడు. అవును సార్, కరెక్టే కదా. ఇప్పుడు కూడా కార్పొరేషన్ కిందనే ఉంది కదా సార్ అది. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఒరిజినల్గా అది గవర్నమెంట్ బ్యాంక్ కాదు. ఓకే సార్. ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే సార్. ఆ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని 1935లోనో 1955 అనుకుంటాను, 1955లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద మార్చారు. దేశవ్యాప్తంగా రాజులందరికీ బ్యాంకులు ఉన్నాయి. ఇప్పుడు మనకి హైదరాబాద్లో ఉండే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అనేది నిజాం బ్యాంక్. మైసూరు మహారాజాది స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూరు. అలాగే జైపూర్, బికనీర్ అండ్ జైపూర్ అంటారు. అవన్నీ కూడా రాజులు పెట్టుకునే బ్యాంక్స్. అవన్నీ కూడా ఏం చేశారంటే ప్రభుత్వం తీసేసుకొని వాళ్ళ కాంపెన్సేషన్ ఇచ్చింది. ఇప్పుడు ఏంటంటే అవన్నీ తీసుకొచ్చి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మెర్జ్ చేశారు. దేనికోసం చేశారంటే బిగ్గర్నెస్. ఓకే సార్. ఇప్పుడు మనం ఎంతసేపటికి పొద్దున్న లేచిన మొదలు ఏంటంటే అమెరికన్ ఎక్స్ప్రెస్ బ్యాంక్ అంటండి, ఆహా ఓహో అనుకుంటున్నాను. అవునా? అవును సార్. ఆ లెవెల్కి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో చేశారు. దీని మూలకంగా కస్టమర్స్కి ఎటువంటి నష్టమూ లేదు. మీ డబ్బులు మాయలు మచ్చింద్రాలు చేసేటువంటిది అంటూ కూడాను లేదు. ఈ బ్యాంకులను ముంచింది ఎవరయ్యా బాబు అంటే ఇదిగో సుజనా సోదరు లాంటి థర్డ్ క్లాస్ ఫెలోస్. ఆ థర్డ్ క్లాస్ ఫెలోస్కి ఎప్పుడైతే మోడీ మినిస్టర్లో ఇచ్చాడో నాకు మోడీ నచ్చడు. కరెక్టే కదా సార్. అది విజయ్ మాలవీయ కూడా బీజేపీ ఎంపీనే, రాజ్యసభ మెంబరు, అవునా కదా? సమాజ్వాదీ పార్టీ కదా సార్ ఆయన. రామ్జత్ మలానీ అనేటువంటి ఆయన కూడా బీజేపీ పార్టీలోనే ఉన్నాడు. ఆఫ్ కోర్స్ ఆయన గెంటేశారనుకో పార్టీలో నుంచి బయటికి.